4 స్టేజెస్ ఆఫ్ యువర్ హెల్త్ స్టేటస్ అనమాట. సో ఈ 4 స్టేజెస్ మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది హెల్తీ పర్సన్ గురించి అనమాట. నార్మల్ అండ్ ఫిట్ అండ్ ఫైన్ నుండి మెడికల్ పారామీటర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తిని హెల్తీగా ఉన్న వ్యక్తి, ఇది ఫస్ట్ స్టేజ్. ఇదే స్టేజ్ తర్వాత చాలామంది సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ సెంట్రల్ బెల్లీ ఫ్యాట్ పెరగడము, అప్పుడే బీపీ ఇంక్రీజ్ అవుతూ ఉండడం, ఈ స్టేజ్ స్టార్ట్ అవుతుందంటే ఈ స్టేజ్ ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటారు అనమాట. స్లోగా వెయిట్ పుట్ ఆన్ అవుతూ వస్తారు. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అన్ని రూట్ కాజెస్కి ఇదే రూట్ కాజ్ అనమాట. అందుకని అన్ని డిసీజెస్కి ఫస్ట్ స్టేజ్తో ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇదే కంటిన్యూ అవుతే ఈ స్టేజ్లో మనము తెలుసుకోగలిగితే రివర్స్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇదే కంటిన్యూ చేస్తే యూ ఎంటర్ ఇంటూ స్టేజ్ కాల్ ప్రీ డయాబెటీస్ అనమాట. ప్రీ డయాబెటీస్ అనే స్టేజ్ ఏమంటే మీకు డయాబెటిక్ అంత రీడింగ్ ఉండదు, డయాబెటిక్ కన్నా హెల్తీ రీడింగ్ ఉండదు, మధ్యలో ఉంటారు అనమాట. సో ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ వచ్చేసరికి మీరు ఒక 5-10 kgs పెరుగుతూ అన్ని ఏరియా స్కిన్ డార్క్ అవుతూ అండ్ ఫెటిక్ ఉంటూ ఈ డిఫరెంట్ సిమ్టమ్స్ తోటి మీరు స్టార్ట్ అవుతారు అనమాట. దీన్ని ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారు. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మీరు ఇక్కడ డిటెక్ట్ చేసుకోకపోతే నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి యూ ఎంటర్ ఇంటూ స్టేజ్ కాల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. అందులో మీరు డయాబెటీస్ ఉండొచ్చు, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ అండ్ బరువు విపరీతంగా పెరిగిపోవడం, ఈ అన్ని డిజీజెస్ కి కారణం వచ్చేసి మీరు 4th స్టేజ్ లో ఎంటర్ అవుతారు అనమాట. ఇక్కడ మీ లైఫ్ లో మెడికేషన్ ఎంటర్ అవుతుంది. మనం సంపాదించే డబ్బులలో ఇంకా మెడికేషన్ కి డబ్బులు పెట్టడం ఆ స్టేజ్ లో స్టార్ట్ చేయాలి. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే 90% ఆఫ్ పీపుల్ వచ్చేసి ఈ సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ లోనే ఉంటారు అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లోను. ఇంకొకటి ఏమంటే ఈ స్టేజ్ లో ఉన్నట్టు చాలా మందికి తెలియదు అండ్ చెప్పే వాళ్ళు కూడా లేరు అనమాట. ఈ స్టేజ్ లో మీరు కరెక్ట్ డిటెక్ట్ చేసుకోగలిగితే, ఈ స్టేజ్ లో మీరు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ ప్రాపర్ గైడెన్స్ తో చేయగలిగితే మీరు రివర్స్ చేసుకొని మళ్ళీ ఆరోగ్యం వైపు వెళ్ళొచ్చు. లేదంటే అలానే వదిలేసి ముందుకు వెళ్ళిపోతారు అనమాట. ఏమి మెడికేషన్స్ అండ్ డిజీజ్ సైడ్. సో అందుకనే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటే చాలా మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళు 90% ఆఫ్ పాపులేషన్ ఉంటారు దీంట్లో, వాళ్ళకి ఈ స్టేజ్ లో ఉన్నట్టు తెలియదు అనమాట. సో మీరు హెల్తీగా ఇన్సులిన్ రెసిస్టెంట్ ని రివర్స్ చేసుకుంటూ లేదంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ని రివర్స్ చేసుకుంటూ ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే కామెంట్ చేయండి ఆర్ DM చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.